స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. వాటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహీ బుఖారీ హజరత్ సఅద్ బిన్ సాద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి. దానిలో ఒక ద్వారం పేరు రయ్యాన్. దాని గుండా కేవలం ఉపవాసకులు మాత్రమే ప్రవేశిస్తారు అని ప్రవక్త వారు తెలియజేశారు. స్వర్గానికి గల ఇతర ద్వారాల గురించి తెలుసుకున్నట్లయితే బాబా సలా అంటే నమాజు ద్వారము, నమాజీలు మాత్రమే ఈ ద్వారం గుండా ప్రవేశించగలరు. బాబు జిహాద్ అంటే ధర్మ పోరాట యోధులు మాత్రమే ఈ ద్వారం గుండా ప్రవేశించగలరు. బాబు సదకా దాన ధర్మాల ద్వారము, దాన ధర్మాలు చేసేవారు మాత్రమే ఈ ద్వారం గుండా ప్రవేశించగలరు. బాబే ఐమన్ కర్మలు లెక్కించబడకుండానే నేరుగా స్వర్గంలోకి ప్రవేశించే 70,000 మంది బాబే ఐమన్ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. సహీ ముస్లింలోని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఎవరి ఆధీనంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రాణం ఉందో ఆ అస్తిత్వం సాక్షిగా స్వర్గలోకపు వాకిళ్ల మధ్య దూరం మక్కా మరియు హజర్ మధ్య దూరానికి సమానంగా ఉంటుంది, లేదా మక్కా మరియు బస్రా మధ్య దూరానికి సమానంగా ఉంటుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మక్కా మరియు హజర్ల మధ్య దూరం 1160 కిలోమీటర్లు అయితే మక్కా మరియు బస్రా యొక్క దూరము 1250 కిలోమీటర్లు. ఇక్కడ హజర్ అంటే బహ్రెయిన్కు చెందినటువంటి ఒక పట్టణం పేరు, బస్రా అంటే సిరియాకు చెందినటువంటి ఒక పట్టణం పేరు. ఆ రెండు ప్రాంతాలను తెలియజేస్తూ స్వర్గ వాకిళ్ల మధ్య దూరం అంతా అయి ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇబ్నే హిబ్బాన్లో ఉన్నటువంటి హదీస్ ఏంటంటే ఏ స్త్రీ అయితే రోజు 5 పూటలు నమాజ్ చదివి రమజాన్లోని ఉపవాసాలు పాటిస్తూ తన శీలాన్ని కాపాడుకుంటూ తన భర్తకు విధేయత చూపినటువంటి స్త్రీ రేపు స్వర్గంలోని 8 ద్వారాలలో తనకు నచ్చినటువంటి ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చెయ్యి అని ఆ స్త్రీతో అనబడుతుంది అని ప్రవక్త వారు తెలియజేశారు. యుక్త వయస్సుకు చేరుకోకముందే తన 3 పిల్లలు చనిపోయినప్పటికీ సహనం వహించే వ్యక్తి స్వర్గలోకపు 8 ద్వారాలలో తాను కోరిన ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేయగలడని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇబ్నే మాజాలో ఉన్నటువంటి హదీస్ ఇది. సోమవారం నాడు, గురువారం నాడు స్వర్గ ద్వారాలు తెరవబడతాయని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీ ముస్లిం రమజాను మాసం అంతా స్వర్గలోకపు 8 ద్వారాలు తెరిచి ఉంచబడతాయని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీ బుఖారీలో ఉన్నటువంటి హదీస్ ఇది. కాబట్టి సోదరులారా, మనం చనిపోయిన తర్వాత మనం కోరినటువంటి ద్వారం గుండా స్వర్గానికి ఉన్నటువంటి 8 ద్వారాలలో మనకు నచ్చిన ద్వారం గుండా మనం ప్రవేశించాలి స్వర్గంలోకి అంటే మన ఆచరణ సున్నత్ వెలుగులో ఉండాలి. మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అల్లా మెచ్చినటువంటి కర్మలై ఉండాలి. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా స్వర్గలోకపు 8 ద్వారాలలో మనం కోరినటువంటి ద్వారం గుండా ప్రవేశించడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని, ఈమాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.